గ్రూప్ 2 వాయిదా. కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీల ప్రకటన. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6-7 తేదీలో పరీక్షలు జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీల త్వరలో చెప్తామని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రెస్ నోట్ విడుదల చేశారట. సో వాస్తవంగా ఈ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎవరు కూడా మీరు నిరుత్సాహపడద్దు మిత్రులారా. ఎందుకు అంటే ఇక్కడ మనం చాలా విషయాలు ఈరోజు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క టీఎస్పీఎస్ సంబంధించినటువంటి పేపర్లు లీక్ అయినాయో మనందరికీ కూడా తెలుసు. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 రోజులు కావస్తూ ఉంది. మనం ఈ ప్రభుత్వం ద్వారా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పటి ఈ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి ఈ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేసినటువంటి ఈ వ్యవస్థను మరి పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన చేసిన తర్వాత ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కష్టపడతా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇమీడియట్గా ఈ టీఎస్పీఎస్సీ అనే దాన్ని ప్రక్షాళన చేసి ఇమీడియట్గా ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారో మరి విద్యార్థులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో మీరు గ్రూప్ 2 వాయిదా వేయడం అనేది ఈరోజు ఆ విద్యార్థుల సమయాన్ని వృధా చేసినట్టే, వాళ్ళలో మనోస్థైర్యాన్ని ఈరోజు కోల్పోయినట్టే కనబడతా ఉంది. కాబట్టి దయచేసి మీరు డైరెక్ట్గా రంగంలోకి దిగి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మరి గ్రూప్ 2ను మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో పకడ్బందీగా ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఈరోజు విద్యార్థులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉందని చెప్పేసి కూడా కాలేజ్ భావిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆ దిశగా మరి మీ ప్రయత్నాలు ఉంటాయని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం.